45 minutes నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ కూడా లాస్ట్కు రిజల్ట్ అయితే రాలేదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇవాళ మాకు క్లాసెస్ మార్నింగ్ జరగలేవు. సో ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మాకైతే ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్కి అయితే వెళ్తున్నా. ల్యాబ్లో చాలా ఆపరేటర్స్ నిన్న వీడియో పెట్టాను. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. నిన్న ల్యాబ్ మొత్తం చూపించాను మా యూనివర్సిటీలో ఎలా ఉంటుందో. ఇది నేను మాట్లాడేది ఇప్పుడు నా రూమ్ నుంచి. మా రూమ్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇది యూనివర్సిటీలో ఇచ్చినప్పటి నుంచి ఇలానే ఉంది. దీనికి పెయింటింగ్ వేపియలే, ఏం వేపియలే. ఈ బీరువా మాత్రం నేనే తెచ్చుకున్నా వేరే రూమ్ నుంచి. ఈ 2 బెడ్లు మేమిద్దరం ఉంటాం. నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉంటాం ఈ రూమ్లో. ఇదంతా చాలా ఇరుకుగా చిన్న రూమ్ ఉంటుంది. యూనివర్సిటీలో చాలామంది అనుకుంటారు చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా మంచిగా రూమ్స్ ఉంటాయని. కానీ మాకు ఇచ్చిన రూమ్ మాత్రం ఇగో ఇలా ఉంది మొత్తం. దీన్ని మనమే క్లీన్ చేసుకోవాలి డైలీ. ఇంకా ఎవరు క్లీన్ చేయడానికి రారు, బయట క్లీన్ చేస్తారు, రూమ్ మాత్రం క్లీన్ చేయరు. మనమే డైలీ ఉడుచుకోవాలి, మనమే డైలీ ఏ వర్క్ ఉన్నా మనమే చూసుకోవాలి లోపల. ఇదంతా నేనే మంచిగా, ఇంకా చాలా దుమ్ము ఉండే నేనే మంచిగా క్లీన్ చేసుకున్నా దీన్ని. ఇప్పుడైతే ల్యాబ్ ఉంది, ల్యాబ్కి అయితే వెళ్దాం. అక్కడ మా డిపార్ట్మెంట్ నుంచి కంటిన్యూ చేస్తా. ఇప్పుడే ల్యాబ్కి వచ్చినాం. ఇది ల్యాబ్ లోపల. సో మా సార్ ఎందుకనే ఉన్నాడు, చూసిండనుకో కొట్టి ఉంటాడు. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. వచ్చేసి ఆర్గానిక్ ల్యాబ్. కాంపౌండ్ చెప్పండి కాంపౌండ్ ఉండి అలా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చేయాలి. మేము మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసాం ల్యాబ్ చేయాలి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ చాలా డీప్గా చదువుతుండే. అక్కడ ప్రాసెస్ జరుగుతుంది ఆల్రెడీ. ఎలా చేయాలి ఏందనేది, కెమికల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సార్. ఎక్స్పెరిమెంట్ చేసే ముందు ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్ కరెక్ట్ చదవకుండా మనం కెమికల్స్ అవన్నీ మనం కరెక్ట్గా కలపకపోతే ఎక్స్పెరిమెంట్ అనేది తొందరగా రాదు. ఒకవేళ రాకపోతే మనకు ల్యాబ్ల నుంచి అసలుకే వదలరు. కాబట్టి ఆ ప్రొసీజర్ అనేది కరెక్ట్గా చదివి అదంతా మనం కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మనకు ఎక్స్పెరిమెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ప్రొసీజర్ చూపిస్తా ఈరోజు చేసే ఎక్స్పెరిమెంట్ ఏందో. ఈరోజు మేము చేసే ఎక్స్పెరిమెంట్ ఏంటిదంటే హాఫ్మాన్స్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఆంథ్రాసిలినిక్ యాసిడ్. ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసే ముందు మనకు అన్ని యాసిడ్స్ అనేటివి అక్కడ అటు సైడ్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ వాళ్ళకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, నేనైతే చదువుకునే చేసేస్తున్నా. అందరి దగ్గర ఇలాంటి ఒక కాపీ ఉంటుంది, జిరాక్స్ కాపీ. అందరూ ఇక డైలీ దీంట్లోనే ఎక్స్పెరిమెంట్ చూస్తూ చేయాలి. ఒకవేళ రాలేదనుకో నైట్ 6-7 అయినా కానీ వదలరు ల్యాబ్ల నుంచి. ఈరోజు 3 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఛాన్స్ ఉంటే ఎక్స్పెరిమెంట్ చేసేది కూడా చూపిస్తాను, లేదా చూపించను. 45 minutes నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ కూడా లాస్ట్కు రిజల్ట్ అయితే రాలేదు. అరే ఇక్కడ రారా, చెప్పు నీ స్పందన ఏంటి? స్పందన ఏం లేదు. ఎంతసేపు సార్గాడు అట్లా ల్యాక్ చేయకుండా తొందరగా చెప్పు, అసలు ఏమైంది? యాక్చువల్ ఏమైందంటే ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసినాం, టైం వేస్ట్ అయింది. మళ్ళీ స్టార్టింగ్ చేయాలంటే ఏదో కలర్లో ఫామ్ అయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ వచ్చింది. ఒక్కొక్కరికి ఒక కలర్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే అది అయితే బ్రౌన్ వచ్చింది, మామూలుకి ఒకటి బ్లాక్ వచ్చింది, వైట్ వచ్చింది, ఒక్కొక్కటి పింక్ కూడా వచ్చింది ఒక్కొక్కరికి. సో లాస్ట్కు అందుకే ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. మా ఏమైంది మా 45 కూడా బ్లాక్ కలర్ వచ్చింది. బ్లాక్ కలర్ ఒకటేనా? అసలు ఏమైంది, కారణం ఏంది చెప్పవచ్చు? మా నవీన్ గాని కాంపౌండ్. ఓ అమ్మో, ఏం వాసనరా బాబు, చాలా డేంజర్ ఉంది అసలు. కెమికల్స్ అన్నీ జాగ్రత్త ఉండాలి. ఇది ఇప్పుడు సెకండ్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినాం. మా చూపిరా, పైకి లేదురా, చెప్పు ఏమేమి కలిపినాం? ఇలా ఫస్ట్ అయితే ఏం తీసుకోవాలంటే క్రోనికల్ క్లాస్లో కరెక్ట్ చెప్పురా, కింద చెప్పు. క్రోనికల్ క్లాస్లో బెంజం పొడిని కలుపుకొని అలా 15 ml వాటర్ కలుపుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1.1 ml ఆఫ్ బ్రోమిన్. అది చాలా డేంజరస్ మరి. ఇక పట్టుకుంటే బొక్కలు వెళ్తాయి బయట మీద పడతాయి. సో అది ఎట్లా చేసినామో మాకు తెలియదు. అది ఒక 1 ml వేసినాం. ఇక బాగా ఊపినాం, పట్ట ఐసులు వేసి ఊపినాం.
ఇక ఊపిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినామనంటే ఏమైనా చేసినాక మళ్ళీ అదే సోడియం హైడ్రాక్సైడ్ అట ఆ పెల్లెట్స్ మళ్ళీ సొల్యూషన్ యాడ్ చేసి మళ్ళీ ఏంటిది థైరాయిడ్ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ ఇప్పుడు మిక్స్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మిక్స్ అయిపోయాం మిక్స్ చేయరా పైకి లేపు చూడండి ఫ్రెండ్స్ మిక్స్ చేస్తున్నాం. చూపెట్టు లైక్ కూడా సబ్స్క్రైబ్. అరే సబ్స్క్రైబ్ అదంతా ఏం అవసరం లేదు కానీ ఫస్ట్ నువ్వు అయితే మంచిగా చూపెట్టు. ఇంకా మళ్ళీ ఎందుకురా వైట్ కలర్ వచ్చింది, ఇంతసేపు వైట్ కలర్ వచ్చింది. ఇప్పటికి ఇది రెండో ఎక్స్పెరిమెంటు, ముగ్గురం కలిసి చేస్తున్నాం. సో ఇంత మండే నుంచి ఈరోజు ఫ్రైడే వరకు మూతనే మూత 6 days నుంచి నేను ల్యాబ్ వీడియోలే పెడుతున్నా అంటే అర్థం చేసుకోండి. మాకంటే పండుగ లేదు ఫ్రెండ్స్, మీరైనా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. పండుగ లేదు పబ్బాలు లేదు. మరి ఒక స్టూడెంట్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది అంట. చెప్పు ఎవడు వాడు అన్నది చెప్పు. దూల తీరిపోతుంది, రోజు అటెండెన్స్ కోసం రావాలి, దూల తీరిపోతుంది. మరి నువ్వు చదువుకోవడానికి ఒరే నచ్చడానికి లేదు కానీ చాలామంది మన యూనివర్సిటీకి వచ్చిన తర్వాత లైఫ్ సెట్ అనుకుంటారు, వాళ్ళ మీద ఒపీనియన్ ఉంటుంది. అట్లా అనుకుంటే పెద్ద మిస్టేక్ అది, మీ లైఫ్లో పెద్ద మిస్టేక్ అది. మేమే అట్లా అనుకొని చాలా మోసపోయాము. మాకు వేస్ట్ 3 years చేసేది ఏం లేదు. చూసినావా ఏదో ఇంటికి వెళ్ళిపోయినాయి. ఎప్పటికైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీకి వచ్చే ముందు 2-3 సార్లు, అది కూడా మన స్టేట్ యూనివర్సిటీస్కి ఓన్లీ, నార్త్ సైడ్ కానీ లేదా మన సెంట్రల్ యూనివర్సిటీస్కి వెళ్ళండి. మన ఇటు సైడ్ ఇక నార్మల్గా ఉండే స్టేట్ యూనివర్సిటీస్కి అయితే రాకండి, ఊళ్ళో తీరిపోతుంది. ఫ్యాకల్టీ కానీ అవన్నీ అసలు మనకి చెప్పే లెక్చరర్స్ వాళ్ళు ఇప్పుడు 4 sems వరకు పర్లేదు, వేరే ఉన్నాయి కానీ ఇప్పుడు పర్లేదు, ఎప్పుడు పర్లేదు. మాకు 4 sems వరకు అయితే అసలు బయట స్కాలర్ కదా, స్కాలర్ చెప్పేసారు, కాంట్రాక్ట్ బేస్డ్ చెప్పారు, పీజీ లెవెల్. అది కూడా ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా కాళ్ళు చేతులు అంతా కడుక్కొని వచ్చి ఇక ఇంతసేపు ల్యాబ్లో ఉండి హెడ్ఏక్ వచ్చినట్టు అయింది. సో పడుకోకుండా డైరెక్ట్గా గ్రౌండ్కి వచ్చినాం. మేము మా ఫ్రెండ్స్ అందరం క్రికెట్ ఆడుకుందామని. మా ఫ్రెండ్ ఇప్పుడు బ్యాటింగ్, నేను ఫీల్డింగ్ చేస్తున్నా. మావాడు బౌలింగ్ ప్రశాంత్ స్పీడ్గా వస్తుండు. ఓ షాట్, ఓ రే నా మీద పడుతుండే కదా, జస్ట్ మిస్. వామ్మో డైరెక్ట్గా ఫోన్ గేమ్ చేసి కొట్టిండు, జర్ర అయితే చచ్చిపోతుండే. డైలీ యూనివర్సిటీలో లైఫ్ ఎలా ఉంటుందంటే కాలేజ్కి వెళ్ళాలి, రావాలి, తినాలి, పడుకోవాలి, లేవాలి, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. ఇదే రొటీన్ ఉంటుంది లైఫ్. ఈరోజుకి ఇంతే. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.